కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ గారు చేసిన దానికి మేము ఖండిస్తున్నాము. ఆయన స్థాయి లేదు అటువంటి మాట్లాడాలని. ఆయన మర్చిపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో బతికి కాంగ్రెస్ పార్టీలో సంపాదించుకొని మళ్ళీ పార్టీలు మార్చుకొని మళ్ళీ ఆ తర్వాత బీజేపీలో పోయి మైనారిటీస్ వ్యతిరేకం పార్టీ బీజేపీ పార్టీలో మైనారిటీస్ వ్యతిరేకం రామకృష్ణ ఆ విధంగా మాట్లాడతాం చాలా సిగ్గుచేట. రామకృష్ణకి బుద్ధి ఉండాలి. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి అనుకుంటున్నాడు. బాబు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక బోర్డు మెంబరు, ఒక వార్డ్ మెంబరు, నామినేటెడ్ కంటోన్మెంట్కి ఒక మెంబర్. నువ్వు కంటోన్మెంట్ ఒక చిన్న స్థానము, ఒక స్టేట్ కూడా కాదు. అటువంటి దానికి నువ్వు స్టేట్ లీడర్ అని అంటున్నావు. నీకు తెలవాలి కేసీఆర్ స్థాయి తగ్గినట్టు ఛాలెంజ్ తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఇన్ని సీట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసినంటే ఆయన లెవెల్ ఏంటి? కేసీఆర్కే ఆయన అగెన్స్ట్ గా నిలబడే స్థాయి లేనప్పుడు నువ్వేంటి? నువ్వెంత? రెండోది, నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో కంటోన్మెంట్ లో ఎంత సంపాదించుకున్నావు, ఏం చేసినా అందరికీ తెలుసు. నువ్వు లెవెల్ ఏంటి, నువ్వేంటి అందరికి తెలుసు. ఇక దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడకు. ఏ కార్యకర్త కూడా సహించము. నిన్ను కంటోన్మెంట్ లో కూడా తిరగకుండా చేస్తా. ఎందుకంటే నువ్వు ఆ స్థాయి నుంచి మాట్లాడే నీకు అధికారమే లేదు ఒకటి. రెండోది, మీ పార్టీ మీ బీజేపీ పార్టీ ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి ఆయన ఆ విధంగా మైనారిటీస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఉన్న కంటోన్మెంట్ లో అన్ని వర్గాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు. సిగ్గు శరం లేకుండా ఈరోజు మోదీ మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే మన హిందూస్ కి ఉన్న ఆస్తులు, హిందూస్ కు ఉన్న బంగారం అన్ని గుంజుకొని ముస్లింస్ కి ఇచ్చేసారంటే సిగ్గు శరం ఉండాలి. మీ ప్రైమ్ మినిస్టర్ కి సిగ్గు శరం లేదు, ఆ స్థాయికి ఉంది. ఇట్లా డివైడ్ చేసి మాట్లాడుతున్నాడు. ప్రైమ్ మినిస్టర్ కంట్రీ కాలే ప్రైమ్ మినిస్టర్ మీ బీజేపీ పార్టీకా? మీ బీజేపీ పార్టీ ప్రోగ్రామ్ ఉంటే చెప్పుకోవచ్చు, కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉండి హోదాలో చెప్తున్నారంటే ఆయన శిక్ష నీకు పడుతున్నాయి. ఆయన షాడో మీద నువ్వు కూడా పనిచేస్తున్నావు. దయచేసి మానుకో. మైనారిటీస్ వ్యతిరేకం రామకృష్ణ, జాగ్రత్తగా. ఏం లేదు, ముఖ్యంగా నిన్న ఎంఆర్ దాంట్లో ఒక లీడర్, బీజేపీ లీడరు రేవంత్ రెడ్డి గారిని అడ్రస్ లేకుండా మాట్లాడిండు. ఆయన ఇక్కడ ఆయన ఊర్లోనే చెల్లలేదంటే అది ఇప్పుడు వెళ్ళలేదంటే ఆ చెల్లనాయన్నే ఇవాళ సీఎం అయిండు. మహానుభావునికి తెలియదు మరి ఎందుకు చెల్లలేడు ఏం లేదు, అది తెలియదు అతనికి. ఇక్కడ ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది. ఇక్కడ బీజేపీకి క్యాండిడేట్ లేక అడ్రస్ లేకుండా పోయింది బీజేపీకి. ఏమున్నా మా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తున్నాడు, ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు గెలుస్తున్నారు కాబట్టి అటువంటప్పుడు అవగాహన లేకుండా ముఖ్యమంత్రి మీద మాట్లాడడం అంటే అది మంచి పద్ధతి కాదు. అది అయిపోయింది, అది జమానా అయిపోయింది. అది ఇప్పుడు ఈ జమానాలో ఇంకేమున్నది? ఇప్పుడు సీఎంఏ అయింది ఆయన. ఇంకా అది గెలవదు ఇది గెలవదు అంటే అది ఎంతవరకు సమంజసం? అది బీజేపీ నాయకులకు థర్డ్ ప్లేస్ కూడా ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న ఈ కంటోన్మెంట్లో మటుకు ఎమ్మెల్యేగా బీజేపీ వాళ్ళకు థర్డ్ ప్లేస్ కూడా రాదు. సీఎం మీద మాట్లాడేంత పెద్ద వ్యక్తివి కాదు నువ్వు, సీఎంను విమర్శించేంత వ్యక్తివి కావు నువ్వు. అది మంచి పద్ధతి కాదు. అది కాదు. అట్లా చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం చేస్తే మా కార్యకర్తలు ఊరుకోరు. మా కార్యకర్తలు క్యాన్వసింగ్ చేయకుండా వాళ్ళని తిరగకుండా చేస్తారు. ఆ పరిస్థితి అయితే మళ్ళీ ముఖ్యమంత్రి మీద ఎలాంటి అబాండాలు వేసినా ఏం వేసినా ఊరుకునే ప్రసక్తే లేదు. పబ్లిక్ అందరికి తెలుసు ఎవరిని గెలిపియాలి, ఎవరిని ఓడగొట్టాలనో పబ్లిక్ తెలిసి ఇవ్వాలా. మరి ఆయన మీకు అంత దమ్ముంటే మరి ఆయన ముఖ్యమంత్రి గారిని కూడా చేసేడుతుండే. ముఖ్యమంత్రి అయినాక మీరు ఇంకా చేసేది ఏముంటుంది? ఆడ కంటోన్మెంట్లో నేనే పెద్ద లీడర్ అంటాడు ఆయన. అటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఆయన ఒక్కడే, వేరే వాళ్ళు అయితే జంపు చేయాలి, కానీ ఆయన ఒక్కడే నేనే ఇక్కడ మొత్తం కంటోన్మెంట్ నేనే శాసిస్తున్నా, నేనే చేస్తున్నా, ఎంపీ ఎమ్మెల్యే నేనే నిలబడతా అని అంటాడు ఆయన. సరే ఉంటే ఉండొచ్చు, ఆయన పెద్ద లీడరే ఉండొచ్చు, మేము అందరం చిన్నోళ్ళమే. కానీ ముఖ్యమంత్రి మీద మాట్లాడడం మటుకు మేము ఒప్పుకోము. మేము ఇది మీకు పబ్లిక్ 4 నెలలు అయింది, ముఖ్యమంత్రి వచ్చి 5 నెలలు అయింది, ఏం లేదంటే ఇవాళ 6 పథకాలలో 5 పథకాలు ఇవాళ ఆల్రెడీ నడుస్తున్నాయి. పెట్టినాం కూడా ఇలా ఆల్రెడీ పబ్లిక్లో పోయినాయి, పబ్లిక్లో నడుస్తున్నాయి. 6 పథకాలు, 5 ఇంకో పథకం కూడా ఇప్పుడు ఇది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి
దానికి ఇబ్బంది అయింది. అది కూడా ఇప్పుడు నీకు ఎలక్షన్లు అయిపోగానే ఆ పథకం కూడా స్టార్ట్ అయిపోతుంది, అన్నీ చేస్తాడు. అది అందులో ఇబ్బంది ఉండే పరిస్థితి ఏమి ఉండదు. ఇంకా నిన్న కూడా ఎంతమంది చాలామంది నిన్న నామినేషన్ వేసింది సుమతి మన సునీత మహేందర్ రెడ్డి, చాలా పబ్లిక్ వచ్చారు. దాదాపు అసలు ఆడికెళ్ళి రోడ్లన్నీ క్రాస్ కానికి 10 o'clock వరకు నడిచింది. అది అంత పెద్ద పబ్లిక్ వచ్చారు. అన్ని రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. అంటే మా మీద వాల్యూ లేకనా, మాకు ఇది లేకనా, మాకు మా కాంగ్రెస్ పార్టీని వాల్యూ ఇస్తలేరా? మీరు చూస్తూనే ఉన్నారు, రోజు వలసలు వస్తున్నారు. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చాలా మందిని రోజు కలుపుకుంటా ఉన్నారు. టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చాలా మంది కలుస్తున్నారు. ఇవాళ మాకు ఎందుకు కలుస్తున్నారు? ముఖ్యమంత్రిని చూసే కలుస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రజలకు పబ్లిక్ సేవ చేస్తున్నాడు. మాకు ఇప్పుడు 6 గ్యారెంటీలు కూడా రాహుల్ గాంధీ అనౌన్స్ చేసిండు కాబట్టి ఆ గ్యారెంటీలు కూడా ముఖ్యమంత్రి 3 నెలల్లో దాన్ని అమలు చేసిండు. 100 days అన్నాడు, 100 days లోపల స్టార్ట్ చేసిండు. ఇంకొకటి ఉన్నది, అది ఎలాగో ఎలక్షన్లు అయిపోయినాక చేస్తాం దాన్ని. అది పబ్లిక్ మా ఎంబడి ఉన్నారు. ఒక పెద్ద మనిషి అంటాడు మీ 3 నెలలే ఉంటుంది, 6 నెలల 100 రోజుల్లో కథం అయిపోతుంది అంటాడు. ఆయనే కథం అయిపోయి ఇంటికాడ కూర్చుండి కథం అయిపోయేది ఎవరిదైతుంది పబ్లిక్ చూస్తారు కదా. ఎవరు కథమయ్యారు ఏం సంగతి అనేది పబ్లిక్ తెలుస్తుంది. అలాంటి మాటలు ఇవాళ మా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అవంతా పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. అది మా కార్యకర్తలు కానీ మా కానీ ఊరుకోరు వాళ్ళు. మన బోర్డు నామినేటెడ్ మెంబర్ మరి అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఏంటంటే మన కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి దొరుకుతున్న ఆదరణను చూసి మరి ఏం చేయాలా, ఎట్లా చేయాలని వాళ్ళకి అర్థం కాక మా సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అతను తెలియని విషయం తెలిసిన విషయం ఆయనకి సార్ ఎట్లాకెళ్ళి ఇక్కడ కంటోన్మెంట్లో కానివ్వండి, మల్కాజిగిరిలో కానివ్వండి మన కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. ఇవాళ మీరు నామినేటెడ్ మెంబర్గా మీరు కొనసాగుతున్నారు అంటే దానికి కారణం మేము ఒక వికాస్ మంచ్ అనే సంస్థ ద్వారా మేము దాన్ని కంటోన్మెంట్ని మర్చి చేయాలని చెప్పేసి అంటే దానివల్ల బోర్డు ఎలక్షన్ జరగకుండా మీరు అడ్డుపడకుండా మీరు దాన్ని అనుభవిస్తున్నారు. ఇవాళ దానికి కారణం మేము ఆడ పోరాటం చేస్తుంటే మీరు అనుభవిస్తున్నారు. మేము లేకపోతే నువ్వు ఎక్కడున్నావు అసలు? మరి బండి సంజయ్ గారు 2022లో ప్రజా సంగమ యాత్ర తీసుకొని వచ్చిన కంటోన్మెంట్కి మరి 800 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చి ఇస్తా, ₹1 కూడా తీసుకొచ్చి ఇస్తా అని చెప్పిండు. మరి ఎక్కడ పోయినా మీ ఇచ్చిన హామీలు ఎటు పోయినా, మీ ఇచ్చిన వాగ్దానాలు ఎటు పోయినాయి? మా రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల లోపల కంటోన్మెంట్కి మేము పోయి మాకు ఇట్లా టీపీటీ నిధులు రావాలని చెప్పేసి అన్న ఒక లెటర్ పెడితే అప్పటికప్పుడు ఇమీడియట్గా మాకు 48 కోట్లు మాకు శాంక్షన్ చేసిండు. ఈరోజు దేవుడు పేరుతోని రాజకీయం చేసే ఈ బీజేపీ నాయకులు మా రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయికి వచ్చారనమాట. ఒక్కసారి మీరు చేసే రాజకీయాల గురించి ఆలోచించండి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా బీజేపీ స్లోగన్స్ కాకుండా జై శ్రీరామ్ అని స్లోగన్స్ ప్రజలని బ్లాక్మెయిల్ చేసుకుంటా ఓట్లు అడుగుకునే నాయకులు మీరు ఈరోజు మా రాష్ట్ర మంత్రిని మాట్లాడే స్థాయికి వచ్చారా? దయచేసి మీరు ఏదైతే మాటలు మాట్లాడారో వెనక్కి తీసుకోవాలి. ఒక ప్రెస్ మీట్లో మా సీఎం గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఈ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ మిమ్మల్ని ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలోనే కాకుండా ఎట్టు గలీలు కూడా తిరగకుండా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 48 करोड़ जो टीपीटी दिए हमारी कांग्रेस के कॉन्स्टिट्यूंसी इंचार्ज डॉक्टर वनीला गद्दर जाके रिप्रेजेंटेशन देने के बाद 48 करोड़ रिलीज हुए. बोल रहा मैं कोर्ट में केस डाला, कोर्ट से डाल के ऑर्डर लाया, केसीआर जब दिया, अभी देखिए मैं दिया बोल रहा. वो दिया सो नहीं है, तुम्हारे कोर्ट के ऑर्डर तुम्हारा प्रूफ जो है ना बत्ती बना के डाल लो, नहीं तो तावीज बना के गले में डाल के फिरो. कंटोनमेंट के हालात से हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब अच्छी तरह से वाकिफ है. कंटोनमेंट में क्या प्रॉब्लम्स है, क्या प्रॉब्लम नहीं है, पब्लिक के तकलीफ को जानते. तो जब उनको रिप्रेजेंटेशन दिया गया कंटोनमेंट की तरफ से, इमीडिएटली उस चीज को एक्सेप्ट करते 48 करोड़ जो है आज उस वजह से डेवलपमेंट चल रहा है. कंटोनमेंट के अंदर जो भी रोडों के पैच वर्क वो ये चल रहे, लेकिन उसमें भी तुम्हारा कैसा हो गया, हर जगह हर कॉन्ट्रैक्टर के पास बगैर कमीशन के लिए तुम जो है पे एनएम है, पे नॉमिनेटेड मेंबर को पे करे तो ही बिल पास होती, नहीं तो नहीं होती. इतना करप्शन होगा तुम्हारे पीरियड में.